వెల్కమ్ టు కేటీవీ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు మేఘన. రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు. పులివెందులలో భారీగా గంజాయి నాటుసారా స్వాధీనం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జమ్మలమడుగులో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేశ్ సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు. జమ్మలమడుగు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే సి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేశ్ సుబ్బరామిరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేశ్ సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దేశ ప్రజలకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటి పవిత్ర గ్రంథమని అన్నారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి. మనం ప్రతి సంవత్సరం అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఆయన చేసిన రాజ్యాంగాన్ని ముఖ్యంగా మనం ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా మనం భావించి ప్రతి ఒక్కరం, ఎందుకంటే కులాలకు మతాలకు అతీతంగా, బడుగు బలహీన వర్గాలకు అతీతంగా ఈ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఈరోజు రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇటువంటి అన్నీ ఏ ఒక్క వర్గానికి సంబంధించినది కాదు, మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఈయన హక్కులు కల్పించినారు. కాబట్టి అంబేద్కర్ ఒక గాడ్ ఫాదర్ మనకు ఈ రాజ్యాంగానికి. ఎందుకంటే స్వతంత్రం ముందు ఏ విధంగా నెహ్రూ కానీ, గాంధీ మహాత్ముడు కానీ, ఇటువంటి అన్ని నాయకులు మనకు స్వతంత్రం రానికి బ్రిటిష్ వాళ్ళ చెర నుంచి మనకు భారతదేశం ఒక ఇండిపెండెంట్ దేశంగా రావడానికి వాళ్ళు కృషి చేస్తే, వచ్చిన తర్వాత అణగారిన వర్గాలకు లేకపోతే ఇక్కడున్న జనానికి ఏ విధంగా ఓటు హక్కు కల్పించే విషయంలో కానీ, లేదా భూముల హక్కులు కల్పించే విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్కరిని ఈరోజు మనం ఇక్కడ తల ఎత్తుకొని మానవుడిగా ఉన్నామంటే ఇక్కడ ఉన్నటోళ్ళందరం కేవలం అంబేద్కర్ గారి ఒక తెలివితేటలు, ఆయన రచించిన రాజ్యాంగము మనము అత్యంత పెద్ద రాజ్యాంగం అంది. కాబట్టి ప్రతిసారి ఆయనను మనం స్మరించుకొని, మనం అందరం మానవులుగా పుట్టాం, కానీ కొంతమంది మన అందరి జీవితాల్లో వెలుగును నింపుతారు. ఆ వెలుగును నింపే దాంతో అంబేద్కర్ గారు ఒకరని కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటున్నాము. ప్రతి ఒక్కరి అన్ని వర్గాలకు సంబంధించిన నాయకుడు. నిజంగా ఇది మనం ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడం కూడా నాకు నిజంగా ఒక సంతోషం, గౌరవం కూడా అనిపిస్తుంది. ఖచ్చితంగా రానున్న భవిష్యత్తు తరాలకు కూడా అంబేద్కర్ గారు చిరస్థాయిగా నిలిచిపోతారు. ఇది రాజ్యాంగం ఉన్నన్ని రోజులు భారతదేశంలో ఆయనను ఏ ఒక్కరూ ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక రాజ్యాంగమే, పుస్తకమే, ఆయన రాసిన రాజ్యాంగమే ఆయనను ప్రమోట్ చేసి ఒక తల ఎత్తుకునే విధంగా మన భారతదేశాన్ని నిలుపుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్, జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కడప జిల్లా బద్వేల్లోని నెల్లూరు రోడ్డులోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ అణగారిన వర్గాల కోసం పోరాడిన గొప్ప మహనీయుడని కొనియాడారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన మార్గం అందరికీ దిక్సూచిగా నిలుస్తుందన్నారు. భారత రాజ్యాంగాన్ని రచించి దేశానికి మార్గదర్శకుడిగా నిలిచారని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. నాయకులందరితో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని మేమంతా కూడా ఎంతో సంతోషంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా మేమంతా కూడా ఆయన్ని ఘనమైన నివాళులు అర్పిస్తూ, ఆయన జీవితకాలంలో ఆయన ఏ విధంగా అయితే సమానత్వం కోసం మనుషులందరూ
సమానత్వం ఏ విధంగా కృషి చేశారు, సమానత్వం కానీ స్వేచ్ఛ కానీ న్యాయం కోసం ఆయన జీవితం అంతా కూడా పోరాడిన విషయాన్ని కూడా మేమందరం గుర్తు చేసుకుంటూ ఈరోజు మనందరికీ తెలిసిన విషయాలు అయినప్పటికీ మరొకసారి గుర్తు చేసుకుంటూ దేశం అంతా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా గర్వించదగ్గ రాజ్యాంగ నిర్మాణానికి చైర్మన్షిప్ కమిటీకి చైర్మన్షిప్ వహించిన ఆయన సేవలు కానీ, ఆయన లేబర్ మినిస్టర్గా కానీ, ఫస్ట్ న్యాయం మినిస్టర్గా కానీ ఆయన దేశానికి అందించిన సేవలు కానీ, అదొకటే కాకుండా మహిళలకు చాలా మరి ముఖ్యంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన విషయము. నేను కూడా ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ఇక్కడ బద్వేల్ కాన్స్టిట్యున్సీలో, ఎస్సీ కాన్స్టిట్యున్సీలో నేను ఉన్నాను కాబట్టి ఆయన మహిళలకు అందించిన సేవలను మరి ముఖ్యంగా గుర్తు చేసుకుంటూ ఆయన ఏ విధానాన్నైతే సూచించారో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మహిళలకు 33% ఏదైతే ఆమోదించేదానికి త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నారో వీటన్నిటిని కూడా మనం చూస్తే మేమందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన ధన్యవాదాలు, నివాళులు అర్పించుకుంటున్నాం. అదొకటే కాకుండా ఏదైతే ఆయన సమాజము సమానంగా ఉండాలని కృషి చేసి ఎన్నేళ్ళు ఎంతో మార్పు తీసుకొచ్చారో అయినప్పటికీ కూడా ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను. నేను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కన్నా ఈరోజు మన ఒక గ్రామంలో ఎస్సీలను ఏ విధంగా గ్రామ బహిష్కరణ చేశారో, నిన్నటికి మొన్న తిరుపతిలో ఒక మహిళ ఒక ఎమ్మెల్యే ద్వారా బాధితురాలైన మహిళను పోలీసుల సమక్షంగా కొడుతుంటే కూడా ఎలాంటి కార్యాచరణ లేవు. ఇవన్నీ కూడా చాలా బాధ కలిగిస్తున్న విషయం. ఎందుకంటే అంబేద్కర్ గారు జీవితకాలం అంతా కూడా అంటరానితనము వీటిని నిర్మూలించాలని ఆయన పాటుపడ్డారు. మహిళలకు మంచి స్థానం ఉండాలి, మహిళల అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి పదంలో పోతుందని ఆయన భావించారు. కానీ ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఒక స్పీకర్గా ఉన్న వ్యక్తి ఆయన ఒక డప్పు కొడుతున్న ఒక పెద్ద వృద్ధుడు ఆయన చెప్ప మీద కొట్టిన మనసు కష్టం కలుగుతుంది. ఇవన్నీ కూడా సో మేము కోరేది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక కులానికి ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛకు సమానత్వానికి ఒక అన్నిటి కోసము ఆయన రాజ్యాంగం నిర్మించారు. ఒక లేబర్ మినిస్టర్గా కార్మికులకు ఎన్నికకి పనిగా ఉండాలన్నది అందులో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ఒక మహిళలకు ఒక హిందూ కోర్టు ఇనిషియేట్ చేస్తే దాంట్లో అన్ని వర్గాల మహిళలు ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కోసం అన్నిటి కోసం పోరాడిన వ్యక్తి. ఈ రోజు మేము కోరేది ఏంటంటే ఆయన స్ఫూర్తిగా తీసుకొని సమాజము ప్రోగ్రెసివ్గా ముందుకెళ్లాలా, అందరి అభ్యుదయం కోసం ప్రభుత్వాలు పనిచేయాలని ఆయన ఏదైతే ఇచ్చారో ఆ దిశగా అందరూ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఇంత వైభవపేతంగా జరుగుతుందంటే మీ అందరి సహకారంతోనే. మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పూర్తిగా నిర్మించాం. కానీ ఇదే నెలలో 24వ తేదీన విగ్రహావిష్కరణ జరుగుతుంది. అన్ని రకాల రాజకీయ పార్టీ నాయకులను అందరినీ ఆహ్వానించాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా హాజరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ నిత్యం ఆ విగ్రహం వైపు చూస్తే మనకు బాధ్యతలు హక్కులు గుర్తు రావాలి. ఆ మహనీయుడు మనకు చేసినటువంటి ఎంతో సేవ దాన్ని జ్ఞాపకం చేసుకుని మనము కూడా మన దైనందిన జీవితంలో ఆ కార్యక్రమం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడికి హాజరైన ప్రముఖులు మా పెద్దలు మేడం గారు అయినటువంటి సుధా మేడం గారికి, శాసనసభ్యులు గారికి, అలాగే వైసీపీ అధినేతలందరికీ కూడా వచ్చిన చుట్టుపక్కల నుంచి వచ్చిన అన్ని రకాల పార్టీలు కార్యకర్తల నాయకులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం ఇంత వైభవపేతంగా జరుగుతుందంటే మీ అందరి సహకారంతోనే. మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పూర్తిగా నిర్మించాం. కానీ ఇదే నెలలో 24వ తేదీన విగ్రహావిష్కరణ జరుగుతుంది. అన్ని రకాల రాజకీయ పార్టీ నాయకులను అందరినీ ఆహ్వానించాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా హాజరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ నిత్యం ఆ విగ్రహం వైపు చూస్తే మనకు బాధ్యతలు హక్కులు గుర్తు రావాలి. ఆ మహనీయుడు మనకు చేసినటువంటి ఎంతో సేవ దాన్ని జ్ఞాపకం చేసుకుని మనము కూడా మన దైనందిన జీవితంలో ఆ కార్యక్రమం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కడప జిల్లా పోరుమామిళ్లలో అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కె విజయమ్మ, యువ నాయకుడు రితీష్ రెడ్డి, కూటమి అభ్యర్థి రోషన్న ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సందర్భంగా అంబేద్కర్ రాజ్యాంగ సృష్టికర్తగా దేశానికి దిక్సూచిగా నిలిచారని పేర్కొన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్య వంటి విలువలను సమాజానికి అందించిన మహనీయుడని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షుడు వెంగల్ రెడ్డి, రవికుమార్ రెడ్డి, టీజీ వేముల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఒక్కరు మనకెంతో వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి అందరిది ఒకటే రక్తము, అందరము కలిసిమెలిసి ఉండాలా, అప్పుడే మనం దేశము మనం అందరం కూడా బాగుపడతామని
మేము చేసి రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మహనీయుడు. ఆ మహనీయుని ఈరోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన దేశానికి మంచి పేరు తెచ్చిన మహనీయుడు ఆయన. ఈరోజు ఆ జయంతి ఉత్సవాల్లో నేను కూడా భాగం పాలు పంచుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక స్త్రీకి హక్కులు కల్పించి ఒక స్త్రీ బిల్లు అని ప్రవేశపెడితే అసెంబ్లీలో హిందూ కోడ్ బిల్ పెత్తనానికి వాడకూడదని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే సేవ చేసేది ముఖ్యం. మనం ఏదో వాడిని అంచాలా ఇది అనేది కాదు. మనం అందుకే అంటున్నా, చాలా మందికి నేను గతంలో కూడా సభల్లో చెప్పాను, మనకు నాయకుడు కంటే సేవకు అనేసి చెప్పుకోవడం మనకి ముఖ్యం. అందుకే పరిష్కరించాలన్నాం. అన్ని సమస్యలు పూర్తి చేయలేం కాబట్టి పరిష్కరించే విధానంగా మన అందరం మూడేళ్ళుగా, ఎందుకంటే ఇక్కడ చదువుకున్నవాడు కానీ చాలా మంది ఉన్నారు, నిష్పక్షపాతంగా అందరినీ పైకి తీసుకొని రావాలా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేసి అనుకొని ఈరోజు ఆయనకి మనం ఎంత చేసి జయంతి అని నివాళులు అర్పించి ఈరోజు మనం అనుకున్న దినంని ఆయన ఆశయాల కోసం మన అందరం ముందుకెళ్ళాలి అనేది పిలుపుతో మనందరం ముందుకెళ్దాం. ఇక్కడ ఇంత మంచిగా సభను ఏర్పాటు చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కటికి మమ్మల్ని పిలిచిన దానికి దీంట్లో పాల్గొనడం మాకు ఎంతో సంతోషకరం. ప్రతి ఒక్కరిని ఎదుగుదలకి ఇచ్చేదానికి విధానానికి మనందరం ముందుకు రావాలని మీ అందరినీ కోరుతున్నా. అందరి సభకు వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. మనకు ఇక్కడ ఉన్న మనమంతా శూద్రులమే, నేను అతి శూద్రుని. కానీ ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత శూద్రులకు రాజ్యాధికారాన్ని ఇచ్చాడు, అతి శూద్రులకు సమానత్వాన్ని ఇచ్చారు. ఈ సమానత్వము రాజ్యాంగం వచ్చిన ఈ 75 సంవత్సరాలలో ఇప్పటికీ కూడా మనం సమానత్వం కోసం పోరాడుతూనే ఉన్నాం. యువ నాయకులు రితీశర్ణ గారు చెప్పినట్టు మనం కులాలు పట్టించుకోకుండా కలిసి ఎస్సీ, బీసీ, ఎస్టీ, ఓసీ అనుకోకుండా అందరం సమాన ఫలాలు అనుభవించాలని చాలా చక్కగా చెప్పినందుకు అన్నగారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని గురించి మన మాజీ ఎమ్మెల్యే గారు మన 130వ జయంతి ఉత్సవాల్లో మనమందరము పాల్గొంటూ ఇక్కడికి వచ్చేసిన వేదికలను గోడలు పగలగొట్టి మనం అందరం సమానం, మనందరం ఇక్కడ చదువుకున్నాం. ఏ ఒక్క స్కూల్లో కానీ ఈరోజు అట్లా మహిళలకు ఇచ్చినారు హక్కులు. ఇవన్నీ అన్నా కానీ ఈరోజు డెమోక్రసీ కానీ లేదంటే బుక్ కానీ కాన్స్టిట్యూషనల్ బుక్ ఈరోజు మనం అంబేద్కర్ గారు చదువుకున్నారు. ఆయన ఇందాక మనం అందరం అనుకున్నట్టు ఒక ప్రాంతం మధ్యప్రదేశ్ కానీ ఇక్కడ కానీ 1891లో పుట్టిన ప్రపంచం కానీ ఇక్కడ కానీ భారతదేశాన్ని పరిచయం చేసిన నాయకుడు అని మీ అందరికి చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే ఈరోజు అనేక దేశాలు కానీ ప్రభుత్వం ఎన్నో విషయాల్లో మనము పేదలు కానీ వాళ్ళ విద్యకి ఆఖరికి బయట దేశాల్లో చదువుకోవాలన్నా కానీ పెద్ద బీజం వేసేదానికే ముఖ్యమంత్రి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు వచ్చారు. దళితుల మీద ఎక్కడైనా అక్రమ కేసులు పెట్టినా వాటన్నిటినీ ఉపాధంగా తీసేయాలా, వీళ్ళు ఎక్కడ ఉండకూడదు, గతంలో చేసిన తప్పిదాలు. అదేవిధంగా పెన్షన్ కానీ రేషన్ కానీ లేదంటే ఇళ్ల స్థలాల్లో కానీ సమానమైన ఇక్కడ ఎక్కడైనా గతంలో ఎన్నైనా పాలకులు కానీ ఎవరైనా వీళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు, ప్రత్యేకంగా చూడాలా. ఈరోజు మనం ఎక్కడైనా చేసిన ఏదైనా ఉన్నా కానీ ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేసి మరీ చేస్తున్నాం. మనం ఎన్ని చేసినా తక్కువే, ఎందుకంటే అర్హులన్నిటికీ అందరికీ ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరిలో కూడా ఉంది. కేవలం ప్రజాప్రతినిధులే కాదు, ప్రజలు చైతన్యపడాలి. ఆయన చెప్పిన ఒక సూత్రం ఒకటే, ఇన్ని చెప్పినా మన భాషలో పోరాడు నేర్చుకో అనే నినాదం ఆయన. అన్నిటికంటే పోరాటం చేయి, నీకు రెండోది ఎన్ని ఉన్నా కానీ నీకు ఇచ్చే శక్తి విద్యాశక్తి. విద్య కానీ నీకుంటే నీ పెన్ను కాగితంకున్న శక్తి ఇంకా దేనికి లేదు అనేది ఆయన నేర్పించినాడు మనందరికీ. మహిళలకి మీరు సమానులు, మీరు వెనకపడద్దు, సోషల్ ఎంపవర్మెంట్, మీరు అందరూ సమానంగా అందరూ పైకి రావాలి. మహిళా శక్తి కానీ బలమైన శక్తిగా ఎదుగుదలితే ఈరోజు మనం ఈ దేశం భారతదేశం డబుల్ స్పీడ్లో పోతుంది. ఈరోజు మనం ఎక్కడైనా చూస్తే రైతన్నలు కూడా వాళ్ళ పాటికి వాళ్ళ పొలంలో పనిచేస్తే నారి ఆమె అర్థం భాగంగా ఆమె కూడా సమానంగా పనిచేస్తుంది. ఈరోజు డ్వాక్రా సంఘాలు, ఈ సంఘాలు కూడా చేస్తూ మనం ఈ కులాలు మతాలు ఇవన్నీ కలర్ వేరే రాదు, కట్ చేస్తే మనదంతా ఒకటే, అన్నదమ్ముల్లాగా అనుకోవాలి కానీ పెద్దోడు చిన్నోడు అనేది కాదు. మేము యువకుల్లాగా ఉన్న యువకులు కూడా అదే స్ఫూర్తి మనందరం తీసుకోవాలి.
నేను తక్కువ నువ్వు పెద్ద నేను చిన్న అనుకోకుండా అందరం సమానంగా ముందుకెళ్లాలనేది మనం కూడా. కడప జిల్లా బద్వేల్ రత్నం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరస్పాండెంట్ రత్నం, డైరెక్టర్ శ్రీనాథ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ జీవితంలో విద్య, కష్టం, సమానత్వం ఎంతో ముఖ్యమని పేర్కొంటూ ఆయన అడుగు జాడల్లో నడవాలని విద్యార్థులకు సూచించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని జమ్మలమడుగులో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో అన్ని వర్గాలకు సమాన న్యాయం, హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో పటిష్టమైన రాజ్యాంగాన్ని రచించి దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. గౌరవనీయులు శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈరోజు మనం అందరం కూడా నివాళులు అర్పించి ఈరోజు ఆయనను గుర్తు చేసుకోవాలా, స్మరణ చేసుకోవాలి. స్వాతంత్రం కోసం పోరాటం చేశాం. బ్రిటిష్ వాళ్ళు దోపిడీ చేస్తూ ప్రశ్నించే వాళ్లను అనగదొక్కుతూ జరుగుతున్నటువంటి పరిపాలన మీద ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది రైతులు కానీ, పేదవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్రం కావాలా, సమాజం కావాలా, ఈ దోపిడీ రాజ్యం పోవాలా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఆ రోజు మహాత్మా గాంధీ కానీ, అంబేద్కర్ కానీ, ఇంకా మహనీయులు పెద్దలు చాలా మంది, సర్దార్ పటేల్ గారు కానీ స్వాతంత్రం కోసం పోరాటం చేసినారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చూస్తే ఇక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, విభిన్నటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా అనగారినటువంటి వర్గాలు, పేదవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలంటే ఒక మంచి సమాజం కావాలా, దాన్ని అమలు చేయాలంటే ఒక పటిష్టమైనటువంటి రాజ్యాంగం, ఒక చట్టం రావాలా, ఒక వ్యవస్థ రావాలా, దాని ద్వారా సమాజం రావాలని చెప్పి ఆ రోజు అందరూ కూడా ఆలోచన చేసి అప్పుడున్నటువంటి పేదవాళ్ళు కానీ, అట్టడుగు వర్గాలు కానీ, అంటరానితనం కూడా అప్పుడున్నటువంటి పరిస్థితులు, అలాంటి పరిస్థితుల నుంచి ఒక మంచి సమాజం నిర్మించుకోవాలని చెప్పి ఆ రోజు రాజ్యాంగం నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా ఆయన కష్టాలు చూశారు, అన్ని అవమానాలు చూశాడు, ఇబ్బందులు చూశాడు. ఆయన కూడా ఎక్కడ కూడా ఆయన భయపడకుండా ధైర్యంగా అడుగులు వేస్తూ ఒక ఉన్నతమైనటువంటి చదివి న్యాయ పట్టభద్రునిగా చదవడం కానీ, అదేవిధంగా ఇవన్నీ కూడా అవగాహన ఉన్న వ్యక్తిగా ఆ రోజు రాజ్యాంగం ఈ రోజు ఒక పకడ్బందీగా మనకు ఉంది అంటే అందరికి కూడా ప్రశ్నించే హక్కు కలిగింది, ఒక ఓటు హక్కు కల్పించినారు. అదేవిధంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా ప్రతి పౌరుడు సమానమే అనే విధంగా ఆ రోజు రాజ్యాంగం నిర్మాణం చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా చట్టాలు తీసుకురావడం జరిగింది. ఆ విధంగా ఒక పరిపాలన జరుగుతూ ఉంది. కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 3 రోడ్ల కూడలిలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆరిశెట్టి సుప్రజ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహానేత అని కొనియాడారు. సమానత్వం, న్యాయం కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ స్మరణీయమని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, భారత రత్న అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14వ తేదీ జన్మించడం జరిగింది. ఆయన కీర్తిని స్మరించుకొని ఆయన ఈరోజు దినోత్సవంగా, ఈరోజు సమానత్వ దినోత్సవంగా, జాతీయ ఉత్సవంగా జరుపుకోవడం జరిగింది. ఆయన చేసిన సేవలు మర్చిపోలేనివి. ఆయన మహిళా హక్కుల కోసం పోరాడిన వ్యక్తి, దళితుల కోసము అంటరాని తన నిర్మూలించడం కోసం ఆయన చేసిన సేవలు అదే విధంగా ఆయన స్వతంత్ర భారత రాజ్యాంగ న్యాయవాద మంత్రిగా పనిచేసిన వ్యక్తి, రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా ఉండి రాజ్యాంగాన్ని రూపొందించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి, మహనీయుడి వ్యక్తి సేవలు మర్చిపోలేవని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా నమస్కారములు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను పులివెందుల పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కడప రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అపారమైన కృషి చేశారని తెలిపారు. ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగు జాడల్లో పయనించాలని పిలుపునిచ్చారు. ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే 75 సంవత్సరాల కిందటే భారత చట్టాలు కానీ, భారత రాజ్యాంగాలు కానీ ఈ రకంగా ఉంటే ప్రజల్లో కూడా పూర్తి స్వేచ్ఛ వాళ్ళ భరోసా ఉంటుందని 75 సంవత్సరాల కిందనే ఊహించి ఎప్పటికీ ఇబ్బంది లేని విధంగా ఏదనంటే చిన్న చిన్న సవరణలు, రాజ్యాంగంలో చిన్న చిన్న ఆర్టికల్స్ కొన్ని సవరణలు చేశారు తప్ప 75 సంవత్సరాల కిందటే ఇంతగా అంటే ముందే అంతా ఊహించి ఏ ఇబ్బందులు లేకుండా ఆయన రాజ్యాంగం చేసి ఈరోజు భారతదేశంలో కావాలంటే మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశంలో ప్రజలు చాలా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇక్కడ ఉండే చట్టాలకు అంత పకడ్బందీగా ఏదైనా తప్పు చేస్తే ఎవడైనా కానీ ఇబ్బంది పడతాము, శిక్ష పడతాం అనే విధంగా బాగా అంతా కూడా భారతదేశంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో బతుకుతున్నారంటే దానికి కారణం డాక్టర్ అంబేద్కర్ గారి. ఈయన స్ఫూర్తితో అందరూ కూడా ప్రజలు ఆయన అనుసరించిన విధానాలు, ఆయన ఆలోచన విధానాన్ని అనుసరిస్తే మనము తర్వాత కూడా భవిష్యత్ తరాల్లో కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అందరూ ఒక మంచి వాతావరణంలో చట్టాలకు లోబడి వాళ్ళు ఇక్కడ అందరూ కూడా చాలా ప్రశాంతంగా జీవించే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అందరినీ అంబేద్కర్ గారి ఆలోచనలు, ఆశయాలను ఫాలో కావాల్సింది కూడా అందరినీ కోరుకుంటూ, ఇప్పుడు కూడా ఇక్కడ ఉండే పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే చిన్న చిన్న వాటి వల్లనే అవి పెద్ద రాద్ధాంతాలుగా మారే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అంబేద్కర్ గారు ఆయన దేశానికి సంబంధించిన వ్యక్తి, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఈరోజు అంబేద్కర్ జయంతి ఉందని చెప్పేసి వాళ్ళ పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి చెందిన వాళ్ళు దీని చుట్టూ కూడా వైఎస్ఆర్ ఫ్లెక్సీలు కట్టి అక్కడ జగన్, అవినాష్ ఫోటోలు వేసి ఈ రకంగా చేయడం వల్ల ఇక్కడికి ఈరోజు మా వాళ్ళు ఇంతమంది వచ్చారు. ఎవరో ఒకరు ఇక్కడ మనం కార్యక్రమం చేసినప్పుడు అవినాష్ ఫోటోలు, జగన్ ఫోటోలు ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదు కదా అని వాళ్ళు ఏదన్నా కానీ చిన్న తప్పు చేసినా కూడా అదంతా కూడా అతను మళ్ళీ దళితులకు ఇట్లా చేశారని చేశారు అంటే ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా ఇట్లా చిల్లర చేష్టలు చేసి ఈరోజు ఇక్కడ టెంట్ వేసి ఆ టెంట్లో ఎప్పుడూ లేరు. ఎవరు అంబేద్కర్ జయంతి సందర్భంగా వస్తాము, ఆయన స్మరించుకుంటాము, వెళ్తాము. టెంట్ వేసి టెంట్లో జగన్ ఫోటోలు, అవినాష్ ఫోటోలు పెట్టి ఈ రకంగా చేస్తే మా వాళ్ళు ఎవరు బీపీ వాళ్ళు ఆ టెంట్ను పీకేసినారనుకో, సో అదొక పెద్ద ఇష్యూ అవుతుంది.
కాబట్టి ఇట్లాంటి వాటిల్లో పోలీసు వాళ్ళు కానీ మున్సిపల్ వాళ్ళు కానీ వాళ్ళకి చెప్పి వాళ్ళ నాయకత్వం కూడా వాళ్ళ అనుచరులకు చెప్పుకోవాలా. అంబేద్కర్ అనే వ్యక్తి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఏమన్నా అంటే మేము వచ్చి ఇక్కడ ఆయన స్మరించుకునేదానికి ఆయన దండ చేసి ఆస్కారం కూడా లేకుండా మీరు ఇట్లా చేస్తే మాకు ఇట్లాంటి చేత కావాలి. ఎందుకు ఇట్లాంటివి ప్రోత్సహిస్తారో వాళ్ళు ఒకసారి పోలీసు వాళ్ళకు కూడా మేము కంప్లైంట్ చేస్తాం. ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కూడా చూడాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కానీ అలాగే పోలీసు మున్సిపల్ అధికారుల మీద కూడా ఉందని ఒకసారి వాళ్ళకి గుర్తు చేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కడప నగరంలో వైసీపీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాతో కేటీవీ ప్రతినిధి వినోద్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా అంబేద్కర్ 135వ జయంతులు చేసుకుంటున్న సందర్భంగా ప్రస్తుతం మనతో మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు అంజద్ బాషా ఆయన అడిగి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా మీరు ప్రజలకు మీరు ఇచ్చే సూచనలు ఏముంటాయి? మరి ఇవాళ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మరి రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని ఎంతో ఘనంగా మరి నిర్వహించుకోవడం జరుగుతుంది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా మరి ఈరోజు ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో 140 కోట్ల మంది ఈరోజు జనాభా ఉన్నా కూడా అందరు కూడా ఒక సోదర భావంతో ఈరోజు ముందుకెళ్తున్నారంటే దాని గొప్పతనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించడం జరిగింది. మరి ఈరోజు దళితులు అయితేమి, బీసీలు అయితేమి, ఎస్టీలు అయితేమి, మైనార్టీలు అయితేమి, అణగారిన వర్గాలకు అందరికీ కూడా ఈరోజు సమాజంలో సమాన హక్కు కల్పించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క ఆశయాలను మనమందరం కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఆయనకు ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా ఆయనకు ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకోవడం జరిగింది. మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడం జరిగింది. మరి ఆయన అడుగుజాడలోనే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు కొనసాగిస్తూ మరి అణగారిన వర్గాలకు, దళితులకు అందరికీ కూడా పెద్దపీట వేయడం జరిగింది. ఏదో సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాకుండా రాజకీయంగా కూడా దళితులందరూ కూడా అందరితో సమానంగా ఉండాలని చెప్పి చేయి పట్టుకొని నడిపించిన వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే కాకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిపట్టులో సుమారుగా 20 ఎకరాల స్థలములో మరి సుమారుగా 400 కోట్ల రూపాయలు వెచ్చించి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి ప్రతిష్ఠించడం జరిగింది. ఇది దేశంలోనే అతిపెద్ద విగ్రహం, మన భారతదేశంలోనే అతిపెద్ద విగ్రహము. మరి ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఉన్న అభిమానం. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు మరి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని మరి అమరావతిలో ప్రతిష్ఠిస్తానని చెప్పి 5 ఏళ్ల కాలంలో కాలయాపన చేస్తూ ఎక్కడ కూడా ఆ పనులు కూడా ప్రారంభించలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఏదో అంబేద్కర్ గారి స్థానం ఏదో ఊరి చివరిలో కాదు, విజయవాడ నడిపొట్టులోనే మరి అంబేద్కర్ విగ్రహం ఉండాలని చెప్పి 400 కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. మరి ఆ రకంగా ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మేమందరం కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా అప్పుడే ఈ రాష్ట్రం, ఈ దేశం అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తుందని చెప్పి అందరికి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ దేశంలోనే ప్రతి ఒక్కరికి అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇది మొత్తాన్ని చూసుకుంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు విజయవాడలో 125 గుంటల జగన్మోహన్ రెడ్డి గారు 125 అడుగుల విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడంలోనే మా యొక్క పార్టీ ఏ విధంగా అంబేద్కర్ సాహస సాధన కోసం కట్టుబడిందని దానికి నిర్వచనంగా చెప్తున్నారు. కెమెరామెన్ నాగేష్తో వినోద్, కేటీవీ కడప. భారత
రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను పులివెందులలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కడప రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ తొండూరు మండల ఇన్ఛార్జ్ వైఎస్ మధుసూదన్ రెడ్డి, పులివెందుల మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరియు నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పోరుమామిలలో డీసీసీ బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్, చెరుకూరు రవి పాల్గొన్నారు. ప్రపంచంలోని అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ప్రతి పౌరుడు ఆదర్శంగా తీసుకోవాల్సిన గొప్ప నాయకుడు అని సూర్యనారాయణ రెడ్డి అన్నారు. భారత రత్న అందుకున్న అంబేద్కర్ ను ప్రపంచ దేశాలు ఆరాధిస్తున్నాయని తెలిపారు. అంబేద్కర్ భావజాలాన్ని వ్యాప్తి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. మన బిఆర్ అంబేద్కర్ గారు 1891లో మధ్యప్రదేశ్లోని మావ్ అనే విలేజ్లో ఏప్రిల్ 14న జన్మించడం జరిగింది. ఆయన గొప్ప మేధావి, రాజ్యాంగ రూపకర్త. మన రాజ్యాంగము మనము బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి అయిన రోజులలో మనకు ఒక రాజ్యాంగము, ఒక రూపకల్పన మనకు లేదు. ఆ రోజుల్లో ఆయన ఒక జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యాన ఒక ముసాయిదా కమిటీ వేయడం జరిగింది. ఆ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా మన బిఆర్ అంబేద్కర్ గారు 2 సంవత్సరముల 11 నెలల 18 రోజుల పాటు అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మన దేశంలోని ఆనాటి పరిస్థితుల విభిన్న జాతులు, విభిన్న వర్గాలు, అప్పుడు జరిగే పరిస్థితులను అనుకూల క్షుణ్ణంగా పరిశీలించి గొప్ప రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మహానుభావుడు మన బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన మనకు ఎన్నో హక్కులను, ఈ రోజు మనము స్వతంత్రముగా మన దేశములో మనం ప్రతి పౌరుడు బతుకుతున్నాడు, స్వేచ్ఛగా జీవిస్తున్నాడు అంటే ఆ మహానుభావుడు రచించిన రాజ్యాంగము అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఆయన చాలా గొప్ప సంఘ సేవకర్త. ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ అణగారిన వర్గాలకు సపోర్టుగా నిలబడుతూ అంటరానితనాన్ని రూపుమాపిన చాలా రూపకర్త ఆయన. ఒక రాజ్యాంగం రచించడంలోనే కాదు, ఈ రోజు ఆస్తి హక్కు, సమానత్వం హక్కు, మనం బ్రతికే హక్కు, అన్ని హక్కులకు మనకు పార్లమెంటరీ రైట్స్, ఈ రోజు మనం అందరము స్వేచ్ఛగా బతుకుతున్నామంటే ఆయన చేసిన రాజ్యాంగము, రచించినది చాలా గొప్పది. ఏ మనకు అందించిన మహానుభావుడు మన బిఆర్ అంబేద్కర్ గారికి ఈ యొక్క జయంతి సందర్భంగా ఆయనకు ఈ రోజు నివాళులు అర్పించడం ఈ పూర్వవేల పట్టణంలో మా అందరి తరఫున ఆయనకు ఒకసారి జోహార్లను తెలియజేసుకుంటున్నాను.
ఆయనకి ఇది ఒకటే కాదు, ఆయన రాజకీయాల్లో కూడా చాలా మందికి అనుభవజ్ఞుడిగా నిలిచిన గొప్ప మహానుభావుడు ఆయనకు 19 ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయనకు మనకు భారతరత్న అవార్డును కూడా ఇచ్చి మన దేశం అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న గొప్ప మహానుభావుడు మన బిఆర్ అంబేద్కర్ గారు. ఆయనకు చెప్పితే ఎన్నో ఉన్నాయి. ఆయన చేసిన సేవలు అయితే ఏమి, ఆయన చేసిన గొప్పతనాలు 1, 2 కాదు, చెప్పుకుంటే ఎంతో మంది చెప్పారు కూడా. ఆయన యొక్క గొప్పతనానికి ఆయనకు నివాళులు అర్పించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ నిర్వహించుకుంటున్నాను. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన యావత్ ప్రపంచానికి ఆదర్శనీయం అని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి జోహార్లు అర్పించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరితో పాటు రాష్ట్ర ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నవభారత నిర్మాణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోషించిన పాత్ర విశేషమైందన్నారు. ప్రపంచానికి ఆదర్శనీయమైన రాజ్యాంగాన్ని రచించిన ఆయన అపర మేధావి, విద్యావంతులు అని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ త్యాగానికి, కృషికి, మొండి పట్టుదలకు, నిజాయితీకి, నిబద్ధతకు, చిత్తశుద్ధికి, క్రమశిక్షణకు, అకుంఠిత దీక్ష దక్షతకు నిదర్శనం అన్నారు. ఆయన మేధా నిరతికి 2 చేతులు జోడించి హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. అందరికీ నమస్కారం. మన భారతదేశం ఈరోజు దైవీపానంగా వెలుగుతుంది. అలాగే ప్రపంచంలోనే ఒక అత్యంత ముఖ్యమైనటువంటి ఆర్థిక శక్తిగాను, అలాగే సూపర్ పవర్గాను ఎదుగుతుంది అని అంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం మన భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న ప్రాంతాలు ఈరోజు కూడా కలిసికట్టుగా మనదంతా కూడా ఒకటే దేశం, మనది భారతదేశం అనేటువంటి ఒక స్ఫూర్తిని, అదేవిధంగా ఒక ఐరన్ ఫ్రేమ్ వర్క్ని మనకి రాజ్యాంగం ద్వారా మన గౌరవ అంబేద్కర్ గారు మనందరికీ కూడా అందించారు. సో వారు ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తిని, అలాగే వారు ఇచ్చినటువంటి ఆ ఐరన్ ఫ్రేమ్ వర్క్ని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ముఖ్యంగా యువత అంబేద్కర్ గారి యొక్క ఆలోచనల్ని, అలాగే వారి యొక్క సిద్ధాంతాలని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వాటిని పూర్తిగా ఆచరించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవిస్తాను. ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.